కవిత్వం శీర్షిక అతనంతే. అతనంతే. వాళ్ళతో పాటు కాసేపు పక్షి కూతలా అరుస్తూనో, పిల్లి కూనలా నడుస్తూనో, మైదానంలో ఆడుతూనో, పాటలు పద్యాలు పాడుతూనో వారి వెంటే తిరుగుతుంటాడు. శుద్ధముక్క చేత పట్టాడా, అక్షరాల నక్షత్రాలు పేర్చి నల్లబల్లని వెన్నెల తివాచీగా మార్చేస్తాడు. ప్రపంచాన్ని మూటగట్టి తెచ్చి పిల్లల ముందర గుమ్మరిస్తాడు. పసి పూలకు విలువల పరిమళాలద్ది గదితోటకు ఆశయాల ఆమని తీసుకొస్తాడు. బడిని నిత్య వసంతాల పూదోటగా మార్చేస్తాడు. కథ చెప్పడం మొదలెట్టాడా, కాలాన్ని వెనక్కి లాగి చరిత్రను కళ్ళ ముందుంచుతాడు. పరకాయ ప్రవేశం చేసి పాత్రలతో మాట్లాడిస్తాడు. ఊహల రెక్కలు తొడిగి భావితరాల తీరాలకు ఎగరేస్తాడు. అతనంతే. పాటలు పాఠాలే కాదు, జీవన పోరాటానికి వాళ్ళని యోధుల్ని చేసేందుకు ధైర్యం కవచంగా తొడిగి ఆత్మస్థైర్యాన్ని ఆయుధంగా అందిస్తాడు. అలలై వాళ్ళు అతని కళ్ళ ముందుంటే చాలు. అలలై వాళ్ళు అతని కళ్ళ ముందుంటే చాలు. సంతోషకరణమై అతడు పొంగిపోతాడు. పిట్టలై అతని చుట్టూ వాళ్ళు ఎగురుతుంటే అతను చిలుకల వాలిన చెట్టు అయిపోతాడు. అతనంతే.